కుజోలు సరసులారా సార సంగీత సాహితీ క్షీరధార అందజేతురు కవులు మీరందుకొనుడు. తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరుచుతూ భాషాభిమానాన్ని పెంపొందించాలనే సంకల్పంతో శ్రీకృష్ణదేవరాయల భువన విజయంలోని అష్టదిగ్గజ కవుల విశిష్టతను తెలియజేయడమే మా ఈ చిన్ని ప్రయత్నం. శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సభ. సభలోని కవులందరికీ స్వాగతం. రాజాది రాజా రాజ మార్తాండ సాహితీ సమరాంగన సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ వారు వేచేస్తున్నారహో. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. నా పాలనలో ఎంతో ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవంతరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి. మన కవులందరూ సిద్ధంగానే ఉన్నారు ప్రభు. మీరు ప్రారంభించండి పెద్దనామాత్య. చిత్తం రాజేంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని అభిలాష. ఈ ఆలోచన నిజమే పెద్దనామాత్య, కానీ ప్రభువుల ఏళ్ళుపడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేమిటి సూరన కవి, మందార మకరందాల జాలువారి తెలుగును ఇష్టపడని వారుండరే. తెలుగుదేలనందువా తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఏన తెలుగు వల్ల భుండ తెలుగు కొండ ఎల్ల నృపుల కొలువ నెరుగనే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్దనామాత్య? నిజమే ప్రభు, అందుకే కదా నేటి సభను మీతో ప్రారంభించినది. హట్టుమూర్తి, ఈ సమస్యను పూరించండి. కరినెత్తుకుపోయిన ఎలక కలుగునదిని చిత్తం ప్రభు, పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరినెత్తుకుపోయిన ఎలుక కలుగునదినియన్. కరి అనగా ఏనుగు, కరులు చిలుకలు ఎద్దులు చక్కరతో నసగించి యాచ కడబెట్టుచో కరి అరచే వంత కూడా కరినెత్తుకుపోయిన ఎలుక కలుగునదినియన్. ఆహా, ఎంత అద్భుతంగా చెప్పారు. ఎలుక ఏనుగును ఎత్తుకుపోగలదా? ఆ ఏనుగు రథములో పట్టున? హాహా, ఏనుగులు, చిలకలు, ఎద్దులు చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి అన్నిటినీ తన బుట్టలో పెట్టుకున్నాడు, కానీ ఏనుగు బొమ్మను మర్చిపోయాడు. అప్పుడు ఒక ఏనుక తన కలుగులో ఆ ఏనుగు బొమ్మను ఈడ్చుకుపోయింది. ఆహా, ఎంత అద్భుతంగా చెప్పారు. బాగు బాగు, బహుబాగు బాగు. ధన్యతలు మహారాజా. ప్రభు, మీకోసం పొరుగు దేశం నుండి ఒక పండితుల వారు వేచి ఉన్నారు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రణామములు ప్రభు. ప్రణామములు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభు, నా పేరు భైరవ భట్టారకుడు. నేను సమస్త గ్రంథములు చదివి తిని నాకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. మీ పండితులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలను.
మా ప్రజ్ఞను పరీక్షించవలసిందిగా కోరుచున్నాను. మీ పండితులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయినచో నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. లేనిచో మీ పండితులు ఓడిపోయారని ప్రకటించవలేను. సవాలును ఒప్పుకుంటున్నారని ఆశిస్తున్నాను. మా కవుల ప్రతిభ మీద నాకు అపారమైన విశ్వాసం ఉన్నది. మీ సవాలును అంగీకరిస్తున్నాను. ఇచట ఆసీనులు కండి. పెద్ద నామాద్య గారు, మీరు మీ మొదటి ప్రశ్న అడగండి. పండితోత్తమ, మనల్ని పైకి తీసుకువస్తాయి, క్రిందికి తీసుకువెళ్తాయి, కానీ అవి మాత్రం కదలదు. ఏమిటది? అంతే కదా, మెట్లు. దూర్జటి మహాకవి, ఇప్పుడు మీరు మీ పద్యాన్ని వినిపించండి. చిత్తం ప్రభు. జాతున్ సట్పుట సేవ చేయుట, వృషల్ సంధించుట, న్యాయ విఖ్యాంతిం పొందుట, కొండగాడముట, హింసారంభకున్నవుట, మిథ్యా తాత్పర్యములాడుట, నీవర ద్రవ్యము నాశించి ఈ శ్రీతానెన్ని యుగంబులుండగలడో శ్రీకాళహస్తీశ్వర. మల్లన గారు, తదుపరి మీరు. చిత్తం ప్రభు. అయితే ఇది చెప్పండి. వంగ తోట నుండు, వరి మళ్ళ నుండు, జొన్న చేల నుండు, చోద్యముకను, కలుపు మూల నుండు, తలపైన నుండు, దీని భావమేది తిరుమలేశ? ఇందులో చెప్పడానికి